जय बोलो गणेश महाराज की जय। హాయ్ హలో నమస్తే, నేను మీ సాయినా రిపోర్టింగ్ ఫ్రమ్ ఎల్సీ మీడియా. ఇలా మనం శ్రీ వినాయక యువజన సంఘం వారికి వినాయకులకు వచ్చినాం. అది ఎక్కడో లేదు, మన ఖైరతాబాద్ షాదాన్ ఆపోజిట్ లైన్ లో చింతపల్లిలో కొత్త పెట్టడం జరిగింది. ఈ అన్న సొసైటీ 50th యానివర్సరీ అంటూ కొత్తగా చాలా యూనిక్ గా పెట్టారు. మన మండపం అనేది పైన శివుడు గానీ కింద గుహ చాలా మంచిగా పెట్టారు. ఎలా ఉందో చూసామండి. గుహలపై ఎంటర్ అయినా మనము చూసా మొత్తం రిలేషన్ గుహ మొత్తం ఇది అన్న మంచి చేసి సెటప్ ఇది. ఇంకా చెట్లు గానీ ఆ పక్కన ల్యాంటర్స్ గానీ కూడలు అట్లా చాలా మంచిగా చేసిర్రు. ఇది చూస్తుంటే మనం మొత్తం గుహ ఎటువంటి నిజంగా అర్థం మొత్తం అంతా ఇది చాలా చేసి మొత్తం చెట్లు గిట్లు కానీ మొత్తం మన ఊడలు కానీ చాలా మంచిగా పెట్టారు అన్నవాళ్ళు ఇక్కడ. కానీ ఇక్కడ గణేషుకు ఒక చిన్న ప్రత్యేకత ఉందంట. అదేందో ఫర్దర్ మన పెట్ట చెప్తుంటా నేను. అదేందో మనకి రియల్ ఫైర్ లాగా మొత్తం ఇవి, కానీ రియల్ ఫైర్ కాదు ఇవి, రియల్ ఫైర్ లాగా అనిపిస్తుంది మొత్తం ల్యాంటర్లు ఇవి పెట్టేటట్లా. మొత్తం ఒక సెటప్ అంతా ఒక 15 లక్షలు, ఒక 20 దాకా మొత్తం అయి ఉంటుంది మొత్తం ఇది. చూసా మన కింద ఇక్కడ మన హనుమంతుడు అన్యస్వామికి ఉన్నారు ఇక్కడ. మొత్తం ఒక రియల్ గుహలో ఎట్లుంటుందో యూనిక్ మొత్తం సెటప్ మొత్తం అనేది. లోపల చూసినా మనం లోపల ఇక్కడ ఎదురుగా శివుడు ఎదురుగా మన నంది ఇక్కడ ఉన్నారు. రియలిస్టిక్ ఉంది ఇది మొత్తము, ఏదో ప్రార్థన చేసినట్టే ఉంది ఇది. మనం ఎంటర్ ఇంకా చూసినట్లయితే ఇక్కడ శివుని ఒక చిన్న పెయింటింగ్ ఉంది. అది చూనికి చాలా మంచిగా ఉంది, అది చాలా మంచిగా చూనికి అసలు ఎంత యూనిక్ ఉందంటే గుహ మొత్తం అసలు రియల్ గుహ లెక్క. ఈ ఊడలు కానీ ఇక్కడ మనకు చిన్న పాకులుగా వచ్చే ఎంత చాలా బాగుంది అసలు. ఇక్కడ కూడా మనకి లింగం లెక్క ఒకటి వచ్చింది మనకి. ఇక్కడ వెనకాల లింగం అసలు స్వయం అసలు నిజంగా వచ్చినట్టుంది ఇక్కడ లింగం అనేది. నేను ఎంతమంది చెప్పినా కదా అసలు కనీ విని ఎరిగిన ఒక గణేశుడు అసలు ఎప్పుడు పెట్టినట్టు ఒక పెత్తకథ ఉందని. ఆ పెత్తకథ ఏంటంటే మనం గణేశుడు చూసేది ఎక్కడ మండపాలు పెట్టినా సరే గణేశుడికి నార్మల్ ఒక జ్యువెలరీ అని వేస్తారు. కానీ ఈ గణేశుడికి మాత్రం కిలో 100 గ్రాములతో ఒక వెండి హారమే చేపించారంట మరి అన్నవాళ్ళు. ఆయన ఎదురుగానే లింగం అనేది పెట్టడం జరిగింది. దానికి ఎదురుగా నందేశ్వరుడు పెట్టడం జరిగింది మనకి. మీకు సిల్వర్ తో ఒక హారం చేపించారు అని అది ఇదే. అది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ఇది. ఆ కుందం వర్క్ కానీ దానిపైన వచ్చిన డిజైన్స్ కానీ అసలు ఇంతగా ఎప్పుడు ఏ మండపం హారం అనేది అలాంటి వినాయక ఈసారి ఈ వినాయక పెట్టాడు అంట. అది ఈ ఉద్దేశం ఒక కిలో 100 గ్రాములతో చేసింది మొత్తం ఇది డిజైన్ అనేది. అన్నవాళ్ళు గణేశుడు ఎప్పుడు సోలాపూర్ నుంచి తీసుకొస్తారంట. ఎవ్రీ టైం సోలాపూర్ నుంచి మనకి ఇది గణేశుడు అనేది తీసుకురావడం జరిగింది. చూసినట్లయితే భక్తులు తండపు అందరూ వస్తున్నాయి చూడడానికి వినాయక పెద్దగా చూడడానికి అందరూ. ఇప్పుడు టైం దగ్గర 12 కాబోతుంది, అయినా సరే భక్తులు అసలు రద్దీ అసలు తగ్గటమే లేదు. అసలు అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, ఫోటో తీసుకుంటారు. అందరూ అసలు చాలా వస్తున్నారు చాలా మంది ఇక్కడికి. ఇప్పుడు మంచిగా ఉందా? ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి మీరు? ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చిర్రా? ఎట్లుందన్న సెటప్ అనేది మనకు ఎంత మంచిదన్న? చాలా బాగుందా? హిమాలయకి వచ్చిందా? లడ్డూని చూసిండ్రా? లడ్డు అనేది తిరుపతి నుంచి ఎవ్రీడే అన్నవాళ్ళకి లడ్డు అనేది వస్తూనే ఉంటాయి ఇక అన్నవాళ్ళకి ఇక్కడ. ఇది అసలు లడ్డు పెద్ద కథ అనేది. ఇది చూసేటైతే అసలు బ్యాక్ సైడ్ ఒక గుడి ఉంది. ఆ గుడికే మొత్తం అన్న మొత్తం ఒక సెటప్ చేసి మన వినాయక పెట్టడం జరిగింది మనకి ఇక్కడ. ఈ సెటప్ అంతా చేసింది ఒక మనకి సినిమా వచ్చింటే కలికి అనేది, కలికి ఒడిలా అలాంటి కళాకారులు తీసుకొచ్చి మన సెటప్ అని చేయడం జరిగింది ఇక్కడ గుహ మొత్తం అనేది. నిజంగానే అసలు ఎంత అద్భుతంగా గుహ అంటే అందరూ కళ్ళు చెమ్మకమంటున్నాయి అసలు చూస్తుంటే కూడా. గుహ కొంచెం ముందుకు వచ్చాక చిన్న వాటర్ ఫాల్ పెట్టడం జరిగింది. ఎంత క్యూట్ వాటర్ ఫాల్ అనేది అసలు ఏదో పర్వతాల నుంచి వచ్చేటుంది వాటర్ ఫాల్ అనేది. మొత్తం గుహ చాలా చల్లగా ఎన్ని చల్లగా గుహ అంటే అసలు మామూలు గుహ అంటే వేడి వేడి అనిపిస్తుంది సెటప్ అనేది. అది గుహ చాలా చల్లగా ఉంది గుహ ఇది. పక్కన మన రైట్ సైడ్ లో చూస్తే అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది ఇక్కడ. అమ్మ టెంపుల్ అటాచ్డే వినాయకుడు మండపం అనేది పెట్టడం జరిగింది ఇక్కడ. మన లోపలికి ఇదే అమ్మవారి టెంపుల్. ఇది టెంపుల్ అటాచ్డే మన వినాయక మండపం అనేది. ఓకే, మరి మిగతా వివరాలు అన్ని మనం అన్న అడిగి తెలుసుకుందాం పదండి. అన్న మీరు చాలా మంచి మొత్తం సెటప్ అనేది ఎప్పటి నుంచి పెడతాం గణేష్ ఇక్కడ? 50 years అన్న, గోల్డెన్ జూబ్లీ ఇయర్ మా అన్న వాళ్ళు స్టార్ట్ చేశారు. దాని నుంచి మేము కంటిన్యూ చేస్తున్నాం. మీ యూత్ పేరు ఏందన్న? శ్రీ వినాయక యువజన సంఘం. అన్న మీరు లడ్డు పెడతారా అన్న? మామూలుగా అయితే మేమైతే లడ్డు ఏం పెట్టామన్నా, మేమేమే అసోసియేషన్ వాళ్ళే తీసుకుంటారు.
సో అది పైసలు పెట్టి అట్లా కమర్షియల్ గా మేము ఏం చేయము. ఏం వచ్చినా డివోషనల్ గా యూజ్ చేస్తాం. అసలు అట్లా ఎప్పుడు వెలంపాట వేయలే. ఇప్పటిదాకా అట్లాంటి కమర్షియల్ యాక్టివిటీ చేయలేదన్న. సెటప్ కానీ గణేష్ కానీ మొత్తం ఎంతైనా మొత్తం కలిపి ఇది ఒక 25 lakhs అయిందన్న. మొత్తం సెటప్ కానీ మొత్తం ఇది ఓవరేసి గణేష్ ఎక్కడికి వచ్చిన అసలు మా దగ్గర అంతా యూతే అన్న. మొత్తం దగ్గర ఒక 70 members ఉన్నారు. మేము ఎక్కడ డొనేషన్ ఏం తీసుకోము. లైక్ మైండెడ్ పర్సన్స్ ఎవరైతే ఓల్డ్ పీపుల్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ నుంచి ఇచ్చారు వాళ్ళు డొనేషన్స్ ఇస్తారు. ప్లస్ మా కమిటీ వాళ్ళు మొత్తం. ఓకే అన్న, ఇప్పుడు చిన్న పర్సన్ కనీసం అంద పెడతారు, చిన్న పెట్టు ఉంది ఇప్పటి ఫీలింగ్ అనేది ఎట్లుంటది బ్రదర్? డివోషనల్ ఎక్కువ ఉంటది, అప్పుడు కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటది, కొంచెం డివోషనల్ గా మారుతుంది. మీకైనా మీకైనా సేమ్ చిన్నప్పుడు అదే తమ్ముడు చెప్పినట్టు ఫస్ట్ అంతా జోష్లో ఉంటుంటాడు చిన్నగా ఉన్నప్పుడు, జర డివోషనల్ గా ఉండేటట్టు. అప్పుడు ఏంటంటే తీన్మార్ ఉంటాడు. ఇప్పుడు చూడండి పాటలు ఎట్లున్నాయి, ఫుల్లీ డివోషనల్ అయింది. ఓకే అన్న, ఇప్పుడు మనం అన్నదానం చేస్తాం ఎవ్రీడే అన్నదానం మన దగ్గర. ఎవ్రీడే అన్నదానం. స్పాన్సర్ ఎవరైనా? స్పాన్సర్ ఎవరు లేరు బ్రదర్, మెంబర్సే. కొంతమంది ఎవరైతే రెగ్యులర్ గా ఉన్నారో వాళ్ళు స్పాన్సర్స్ ఉన్నారు. సో రెగ్యులర్ గా మీల్సే కాకుండా డైలీ టిఫిన్స్ పెడతాము, పూరి అలా. లాస్ట్ ఇయర్ అన్నదానికి ఎంత వచ్చి మొత్తం? లాస్ట్ టైం అన్నదానంకి ఒక 500 to 1000 members వచ్చారు. ఈసారి ఎంతమంది ఎక్స్ప్రెస్ అదే 500 to 1000 ఉంటుంది మామూలు. ఈసారి డే పర్ డేనే 500 to 1000 ఉంటుంది పర్ డే. ఎవ్రీ ఉంటుంది ఎవ్రీడే ఉంటుంది అన్నదానం. అంటే ఓన్లీ రైసే కాకుండా ఈ ఒక్కోసారి ఒక 2-3 days టిఫిన్స్ అవి పెడతాం. ఇప్పుడు చిన్నప్పుడు అందరము గల్లి వేసి చిన్న కలెక్ట్ చేస్తాం. కొంతమంది పైసలు మెల్లగా తింటారు చేస్తారు, అట్లా చేస్తారా మీరేమో? మస్తు చేస్తాం మేము అట్లా, ఫుల్ చేస్తాం. కానీ మళ్ళీ వేసుకుంటాడు, తక్కువ పడితే మళ్ళీ ఇట్లా అడుకొని తీసుకొచ్చి వేసుకుంటాడు. మాక్సిమం మేము కలెక్ట్ చేసింది ఎప్పుడు ఎంజాయ్మెంట్ కి యూజ్ చేయలే. మా పాకెట్ లెక్క వేసుకొని మరీ చేసాం, కానీ కలెక్ట్ చేసి తినడం చేయడం అట్లాంటిది ఎప్పుడు జరగాలి. మొత్తం మా దగ్గర అంతే. ఇక అసలు మంచి పర్పస్ కోసం యూజ్ చేస్తాం, కానీ ఎవరంతా మోసం చేసే మెంబర్సే లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏం చేయలేదు బ్రదర్ మనం. ఏం చెప్పరా? లేదు బ్రదర్ చేయలేదు, మనం ఎప్పుడు చేయలే. పక్కన చెప్తాను, వీళ్ళు టీ తాగుతారు, మేము అది కూడా అంతే అంతవరకే అంతవరకే అంతవరకే. మేమేం చేయలేదు అంతే అంటే వీళ్ళే ఆర్గనైజ్ చేస్తారు. కమిటీ అంటే ఒక కమిట్మెంట్ మిస్ అయితే వీళ్ళ మదర్ గోల్డ్ పెట్టి కూడా చేసిన రోజుల తర్వాత క్లియర్ చేశారు. కానీ సో అంత జెన్యూన్ ఉంటారు, జెన్యూన్ ఉంటాం. అది మొత్తం ఏంటి కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్ని ఏమన్నా మిగులుతాయి అందులో మేము ఒక గండిపేటకి అట్లా పోతాం. అమ్మవారికి పూజ చేస్తాం, శాంతి పూజ చేస్తాం, అందరూ ఎంజాయ్ చేస్తాం. అట్లాంటిది యాక్టివిటీ ఉంటుంది. పక్క పోయేసి ఖైరతాబాద్ కానీ అట్లా పక్క పోయేసి చందాలు చేయము యాక్చువల్ గా. చెంత చేయము, ఎక్కడ పోము కూడా. మీ గ్రూప్ అంతా వేసుకుంటాం అన్న. ఇప్పుడు సెటప్ అనేది మొత్తం చేసిర్రు, అయినా సరే చేపించారు మీరు, అలా మీ హెల్ప్ ఉంటది. కానీ ఒక అంటారు ఏం పని చేయడు, కానీ చేసే యాక్టింగ్ చేస్తే అట్లా ఉన్నారు ఆయన. సెటప్ డిజైన్ అయినప్పటి నుంచి ఉన్నాను నేను, కానీ కాకపోతే వర్క్ చేయ చెప్తా, ఐడియాస్ చెప్తా. హార్డ్ వర్క్ చేసి అంటే బెండ్ చేసి హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్. మేము చాలా సార్లు చేసినప్పుడు వినాయకుడిని ఇది మన పొజిషన్ అయినప్పుడు లాస్ట్ ఇయర్ వీడియో ఒక లైటింగ్ తీసుకొస్తుండే సురేష్ ప్రొడక్షన్ నుంచి. చాలా మంచి లైటింగ్, చాలా 30 years బ్యాక్ నుంచి ఒక వీళ్ళ కాంటాక్ట్స్ ఉన్నాయి అనమాట. మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. మొత్తం యాక్చువల్ గా నేను కార్పొరేట్ కంపెనీలో పని చేస్తుంటే టికెటింగ్ చేస్తుంటే మామూలుగా రమణ స్టూడియోకి సురేష్ ప్రొడక్షన్స్ టికెటింగ్ చేస్తుండే, ఫ్లైట్ టికెటింగ్. అట్లా నాకు లోపల వాళ్ళ ప్రొడక్షన్ మేనేజర్స్ తెలుస్తుండే, అట్లా వాళ్ళు ఇస్తుండే ఫ్రెండ్లీగా. మనకి గణేష్ ఫెస్టివల్ అంటేనే సాంగ్ పెడతారు. మీకు ఫస్ట్ కూర్చొని సాంగ్ ఏదైనా? గణేష్ అట్లా ఏం లేదండి, చాలా అన్ని తీన్మార్ పాటలు ఉంటాయి కదా. గణేష్ పాటలు తక్కువ కదా, తీన్మార్ పాటలు ఎక్కువ. అది మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆ ఓల్డ్ సాంగ్స్ ఒకటి ఉంటుండే, ఎల్లుకు పైన ఊరేగి అనే ఒక సాంగ్ ఉంది, అది చాలా ఇష్టం. ఇప్పుడు గణేష్ ఒక దంతం అనేది పరశురాముడు కొడితే ఇరిగిపోయింది. గణేష్ దంతం అనేది ఇంకో దంతం మీద అది ఇరిగిపోయింది. ఎట్లా ఇరిగిపోయింది అది తెలుసా మీకేమన్నా? మహాభారతం రాసేటప్పుడు ఆ పవర్ అంటే లైక్ రాయడానికి ఇరగొట్టుకున్నాడని తెలుసు. మంచి నాలెడ్జ్ మీకు.
పేపర్ లీక్. ఇప్పుడు చూసినట్లయితే గో సెటప్ అనేది చాలా అద్భుతంగా మంచిగా చేసిరన్న. ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్ వచ్చే వాళ్ళకి మండపం ఎట్లా పడాలి, గణేష్ ఎట్లా పడాలి, ఎట్లా పూజ చెప్పగలుగుతారా ఏమన్నా? మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ఉన్నది, వాళ్ళు ఒక కొత్త కాన్సెప్ట్తో రావాలి. వాళ్ళ కొత్త కాన్సెప్ట్ అంటే ఇంకా వేరేది ఆలోచించి దాన్ని కట్టప్ చేసేంత నాలెడ్జ్ మేము కూడా గైడ్ చేస్తాం అన్నమాట. వాళ్ళ జనరేషన్కి వాళ్ళ కంపల్సరీ ఆ పరిస్థితులు ఎట్లా ఏ టెక్నాలజీ యూజ్ చేయాలి మేము ఇప్పుడే అనుకుంటున్నాం. నెక్స్ట్ టైం ఒక ఫిష్ టైప్ అట్లా చేద్దామని అనుకుంటున్నాం. అట్లా నెక్స్ట్ ఇయర్ Aquarium type చేద్దామని. అది మరి చూడాలి ఇక ఆ ఇయర్ ని నెక్స్ట్ సక్సెస్ కావాలని. ఓకే అన్న, మీరేం చెప్పాల్సి కదా మీ మొత్తం యూత్ తరఫున ఏమన్నా? ఇది సోషల్ యాక్టివిటీని సోషల్ యాక్టివిటీ లాగానే చూడాలా, ఓకేనా? దాని కమర్షియల్ పర్పస్ చూడకుండా 11 days సోషల్ యాక్టివిటీ లాగా సోషల్ గ్యాదరింగ్ లాగానే ఉండాలి, ఓకేనా? దాని తర్వాత ఎవరు వాళ్ళ ప్రొఫెషన్ లా కంటిన్యూ అయిపోతుండాలి, స్టడీస్ బిజీ ఉండాలి. 11 days ఏంటంటే ఒక సోషల్ యాక్టివిటీ కింద తీసుకోవాలి అంతే. ఇంకోటి ఏంటంటే అన్న, మనకి మామూలు గణేష్ ఎంత పెద్ద గణేష్ అయినా 11 days పెడతారు. గవర్నమెంట్ 9 days పెట్టింది ఎందుకన్నా? ఈ గ్రహణం ఉంది కదా, దాని గురించి 9 days చేస్తాం. మన ఇబ్బంది ఉంటారా? మనకేం ఇబ్బంది ఏం లేదన్న, మనది లాస్ట్ డే కదా, లాస్ట్ డే అది కూడా మార్నింగ్ కాబట్టి మనకేం ఎఫెక్టే కాదు. 9 days చేస్తారు మీరు కూడా. 6th కే తీస్తాం. నెక్స్ట్ మంత్ 6th చేస్తారు. 11th డే 11th డే మార్నింగ్. ఎప్పుడైనా 10th డే ఉంటుంది. 10th డే ఈవినింగ్ మంచి ప్రొసెషన్ తో ఉంటుంది. ఎవ్రీ టైం కొంచెం ఇబ్బందులు అవుతుంది అని చెప్పి ఈసారి 6th లాస్ట్ డే రోజు తీసుకుంటాం. ఏమంటే నైట్ ఎక్కువ మంచి పొజిషన్ లైటింగ్ అన్న. ఇప్పుడు మా ఇక్కడ ఒక స్టోరీ ఏముందంటే, గణేషుని ఏం మొక్కున్నా సరే అది తీరుతారు అంటారు, నిజమేనా అన్నది? 100% నిజం అన్న. ఇక్కడ ఈ గణేశుని దగ్గర ఏంటంటే, అంటే మేము పర్సనల్ గా ఫేస్ చేసింది ఏంటంటే, మేము ఆల్మోస్ట్ నేను 53 years ఏదంటే స్టడీస్ ఉన్న పరంగా, అప్పుడు స్టడీస్ అయినప్పుడు కానీ, దాని తర్వాత మ్యారేజ్ పరంగా కానీ, దాని తర్వాత చిల్డ్రన్ పరంగా కానీ, ఏది అనుకున్నామో అది జరిగింది కాబట్టి మేము అంతా నమ్ముతున్నాం ఈ వినాయకుడు. మా కిడ్ కూడా ఇప్పుడు తను కూడా స్టడీస్ కానీ, లేకపోతే తను అబ్రాడ్ వెళ్ళాలన్నా, లేకపోతే ఇక్కడ మంచిగా సెటిల్ కావాలన్న జాబ్ కానీ అన్ని సక్సెస్ అయినాయి. అందువల్లనే ఈ వినాయకుని అంత నమ్ముతాం బేసికల్గా, ఓకేనా? అది కాకుండా ఏంటంటే, ఈ వినాయకుడు చేయడం వల్ల ఏంటంటే మామూలుగా మనీ మేనేజ్మెంట్ వస్తుంది, ప్లస్ ఇంకొకటి హెచ్ఆర్ఇన్లో ఎక్కువ ఉంటుంది. అవి ప్రొక్యూర్ చేయాలి, ఇవి ప్రొక్యూర్ చేయాలి, ఈ వెండర్ని ఇది చేయాలి అనేది దాంట్లో నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి వాళ్ళు కొద్దిగా ఒక ఆఫీస్కి వెళ్ళినా చేసినా కూడా కానీ వెండర్స్ పట్టడం చేయడం ఈజీగా అవుతుంది. వాళ్ళతో నెగోషియేట్ చేయడం, పీపుల్ మేనేజ్మెంట్ కానీ నెగోషియేట్ చేయాలన్నా కూడా ఎవరితో కానీ ఈజీగా అవుతుంది. అదే ఒకటి ఇట్లా నేర్చుకోవచ్చు వినాయకుడు చేస్తారు. ఓన్లీ వినాయకుడు చేస్తారంటే అందులో ఏంటంటే ఒక 10 మంది 20 మంది కలిసి చేస్తుంటారు. అందులో ఏంటంటే బేసికల్గా మనీ మేనేజ్మెంట్ ప్లస్ పీపుల్స్ మేనేజ్మెంట్ ఉంటుంది. డబ్బులు ఉండవు కానీ ఆర్డర్ ఇస్తాము, దాన్ని మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దాంట్లో డబ్బులు కలెక్ట్ కాకపోయినా కూడా కానీ ఆ వర్క్ని ఎగ్జిక్యూట్ చేయడము రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఓకేనా? ఆ వెండర్స్ని ప్రొక్యూర్ చేసి ఆ వెండర్స్కి టైంకి డబ్బులు ఇచ్చేసి అది ఎగ్జిక్యూట్ చేయడం ఇంపార్టెంట్ ఉంటుంది. అది ఫ్యూచర్లో ఏంటంటే ఎప్పుడైనా క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినా కూడా కానీ వాళ్ళ లైఫ్లో హ్యాండిల్ చేయగలుగుతారు ఏది ఉన్నా కూడా కానీ, ప్యానిక్ కాకుండా. అది ఒకటి నేర్చుకోవచ్చు వినాయకుడు దగ్గర. వినాయకుడు అనేది ఖాళీ గణేశుడు చేయడం అని కాదు కానీ ఇటువంటి పాయింట్స్ మనము ఇది చేయొచ్చు. కోరికలు తీరినాయి నిజంగానే అయినాయి బ్రో. మీ ఫ్రెండ్స్ కి మీకు టైం అందరికి లైవ్ ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ. సో 60 members కి ఏదో లైవ్ ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ. మంచిగా సెటిల్ అయ్యారు, జాబ్ చేసుకొని 25 lakhs ఖర్చు చేస్తారు అంటే అర్థం చేసుకో బ్రదర్. సో ఇక్కడ లైవ్ ఉంది, డివోషనల్ ప్లేస్ ఉంది కాబట్టి, స్పిరిచువాలిటీ ఉంది కాబట్టి ఇంత క్రేజీ ఉంది. అందరూ ఏమంటారు, లడ్డు గణేష్ లడ్డు చోరీ చేస్తే మంచి అంటారు. అట్లా వేసి నిజంగా అయిపోయినా ఎప్పుడు చేయలే బ్రదర్, నేనైతే ఎప్పుడు చేయలే. కానీ వేరే వాళ్ళు ఫ్రెండ్ చేసినప్పుడు మాత్రం తిన్నా. లడ్డు చోరీ మేము చేయకపోతుంది కానీ మా దగ్గర మా గ్యాంగ్ లో ఉంటుండే 2-3 వాళ్ళు ఇవే పనుల మీద ఉంటారు అనమాట. చోరీ చేసుకొని వస్తుంటే మేము తింటుంటుంది. కానీ ఆయన ఇప్పుడు పోలీస్ అయ్యిండు. ఆడ అప్పుడు ఇవన్నీ దొంగలెక్కలు పోలీస్ అయ్యింది ఇప్పుడు. సో అర్థం చేసుకో ఎంత మంచి అయితే లేదా. నీకు లైవ్ ఎగ్జాంపుల్ పోలీస్ అయ్యింది అతను. जय बोलो गणेश महाराज की जय. Do visit our Pandal opposite to Shadar College Lane, Chiddal Basti Market Lane. Subscribe to LC Media. Thank you very much.